దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా పెనియలు రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా మీ అందరికీ శుభాది వందనాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క పెనియలు ఉజ్జీవం అనే కార్యక్రమం ద్వారా మీరందరూ ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఈ యొక్క వర్తమానం ఈ యొక్క పరిచర్య మీకు దీవెనకరంగా ఉంటుందని మేము ఎంతగానో భావిస్తున్నాం. అందుని బట్టి కూడా నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవుని యొక్క సన్నిధానంలో నానాటికి మా పరిచర్యలు అభివృద్ధి నొందినట్లుగా మీరందరూ ప్రార్థించండి. ఈ యొక్క పరిచర్య ద్వారా మీరందరూ మీ కుటుంబాలు మీ బిడ్డలు దీవించబడునుగాక. అలాగే వింటున్నటువంటి యొక్క వర్తమానంలో మరొక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మనం ముందుకు వెళ్దాం. దేవుని యొక్క సన్నిధానంలో మన బైబిల్ గ్రంథంలో అనేక మంది రాజులను మనం చూడగలుగుతున్నాం. చాలామంది రాజులు ఉన్నారు. వారు దేవుని మీద ఆధారపడి విజయం పొందినటువంటి వారు చాలామంది ఉన్నారు. అలాగే మనము ఎప్పుడు హిజ్కియా యొక్క ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకుంటాం. హిజ్కియా చేసినటువంటి ప్రార్థనలో ఆయన మరణకరమైనటువంటి రోగం ఆయన కలిగినప్పుడు దేవుని యొక్క సేవకుడు అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు మరణం అందుబోతున్నావు, నీ ఇంటిని చక్కబెట్టుకో అని అతనికి తెలియచేసినప్పుడు అతడు గోడ తట్టు తిరిగి నీ సన్నిధానంలో నీతిగాను యథార్థంగాను ఎలా నడుచుకున్నానో ఒకసారి జ్ఞాపకం చేసుకొని కృపతో జ్ఞాపకం చేసుకొని ఆయన దేవునికి ప్రార్థించినట్లు మనం చూడగలుగుతున్నాం. ఇంతకీ ఈ యొక్క హిజ్కియా ఎవరంటే ఆహాజు యొక్క కుమారుడు. అయితే ఆహాజు ఈ యొక్క ఇశ్రాయేలు యొక్క ప్రజలకు రాజుగా నియమించబడ్డాడు. తరువాత అతని కుమారుడైనటువంటి ఈ యొక్క హిజ్కియా కూడా రాజుగా నియమించబడినటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి రాజుల్లో హిజ్కియా బలమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వాడుగా మనం చూడగలుగుతున్నాం. ఒకసారి మనము 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 2-3 వచనాలు ఒకసారి మనం చూడగలిగితే, అతడు ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి అబి అని పేరు. ఒకసారి 5-6 వచనాలు కూడా మనం చూద్దామా. యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడును అతని తరువాత లేడు. హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఈ యొక్క మాట అనేకమంది రాజుల గురించి మన బైబిల్ గ్రంథంలో చూడగలుగుతాం. కానీ ఇక్కడ ఈ యొక్క హిజ్కియాను బట్టి ఇశ్రాయేలు దేవుడని యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు, అతని తర్వాత వచ్చిన యూదా రాజులలో అతను పూర్వీకులైన రాజులలోనూ అతని సమానమైనటువంటి వాడును అక్కడును లేడు. ఇతను గోడ తట్టు తిరిగి ప్రార్థన చేశాడు అంటే ఆ యొక్క మరణకరమైనటువంటి పరిస్థితి ఎంత విశ్వాసమును కలిగి ఉన్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈయనకు ముందు కానీ ఇతను తర్వాత కానీ ఈయన వంటి విశ్వాసము కలిగినటువంటి రాజులలో ఒక్కడును కూడా లేడు. ఆయనకి 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు అంటే ఆయనకి దేవుడు ఒక జీవాన్ని ఇచ్చాడు. చనిపోయిన వ్యక్తిని దేవుడు లేపాడు, చనిపోతున్న పరిస్థితిని దేవుడు లేపాడు. అతనుకు కలిగినటువంటి విశ్వాసాన్ని దాన్ని మనం అక్కడ పరిశీలన చేసుకోవచ్చు. అయితే ఆయన ఆ జీవములోనికి నడిపించబడ్డానికి గల కారణాన్ని కూడా మనం ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఈ దినాల్లో చాలామంది కూడా ప్రార్థన చేస్తున్నామంటే ఏదో చేసేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం కదంటే ఏదో చేయాలి కదా చేద్దాంలే అని అనుకొని దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం. కానీ అసలు మనం ఏం చేయాలి దేవుని సన్నిధానంలో? ఒక ఆవిడ ఎలాగే వచ్చి దేవుని మందిరంలోనికి వచ్చి ప్రార్థన చేస్తుందంట. అయ్యా నన్ను నింపునాయన, నన్ను నింపునాయన, నింపునాయన అని ప్రార్థన చేస్తుందంట. లోపు సేవకుడు వచ్చి అడిగాడంట, అమ్మా ఏమి నింపాలి అని అడిగితే, అయ్యా కృప నింపాలని ప్రార్థన చేస్తుందంట. రాక మందిరానికి వచ్చి ఇక నింపు 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 అంటే ఇక ఏమి నింపాలి?
చాలామంది ఈ విధమైనటువంటి ఆలోచనలో దేవుని యొక్క మందిరంలోకి మనము పునరుద్ధానంలోనికి మనం నడిపించబడాలి అంటే ఇక్కడ హిజ్కియాకి కలిగినటువంటి విశ్వాసము మన జీవితాల్లో కూడా కలిగి మనం ఉండేటువంటి వారం ఉండాలి. ఎందుకంటే ప్రియులారా, చాలామంది యవన దశలో, ఇక్కడ హిజ్కియా ఆయనకి 25 సంవత్సరాల వయసులో ఉన్నాడు, అనగా మంచి యవన దశలో ఉన్నాడు ఆయన. ఆ యొక్క యవన దశలో ఆయన అధికారం యొక్క ప్రలోభాన్ని ఆయన చూపించాలనుకోలేదు, అధికారం యొక్క గర్వాన్ని ఆయన చూపించాలనుకోలేదు, అధికారం యొక్క అహంకారాన్ని ఆయన చూపించాలనుకోలేదు. ఆయన అధికారములోనికి వచ్చినటువంటి ప్రారంభములోనే ఆయన మంచి పని నిర్వహించినట్లుగా మనం వాక్యంలో చూడగలుగుతున్నాం. ఈ యొక్క వాక్యం చూస్తున్నటువంటి మీరందరూ మీరు ఈ యొక్క 2వ రాజుల గ్రంథం 18, 19, 20 అధ్యాయాలు మీరు చూడండి. అలాగనే 2వ దినవృత్తాంతుల గ్రంథంలో కూడా 29, 30, 31 అధ్యాయాలు మీరు చదవండి. హిజ్కియా గురించి ఒక ప్రత్యేకమైనటువంటి పాఠాలని మనం నేర్చుకునేటువంటి అనుభవంలో మనం నడిపించబడవచ్చు. అయితే ప్రియులారా, ఇక్కడ ఆయన వంటి వారు, ఆయనకు కలిగినటువంటి విశ్వాసం కలిగినటువంటి వారు ఎవరునూ లేరు. అయితే ఆయన చేసినటువంటి పని, ఆయన ఏ విధమైనటువంటి పని చేశాడు, దేవుని యొక్క సన్నిధిలో ఎంతవరకు యథార్థతను కలిగి ఆయన నడుచుకున్నాడో మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ దినవృత్తాంతుల గ్రంథము 29వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు మనం చూద్దాం ఒకసారి. అతడు తన పితరుడకు దావీదు చర్యంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. అతని తన ఏలుబడి అంతటి యందు, అదిగోండి మొదటి సంవత్సరము మొదటి నెలలో యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగు చేశాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ ఈయన అధికారంలోనికి వచ్చి తన గర్వాన్ని, తన అధికారపు యొక్క అహంకారాన్ని చూపించట్లేదు, కానీ ఆయన అధికారంలోనికి వచ్చిన మొట్టమొదటిగా దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాడు అంటే దేవుని యొక్క మందిరానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు. ముయ్యబడిపోయినటువంటి ఆ యొక్క మందిరపు తలుపులను ఆయన తెరవడం ప్రారంభించాడు. ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క సన్నిధానంలో ఒక విషయాన్ని మనం చాలా జాగ్రత్త జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ హిజ్కియా పాడైపోయినటువంటి మందిరాల్ని తెరుస్తున్నాడు అంటే ఇతని తండ్రి ఎలాగూ చేశాడు. ఇతని తండ్రి రాజ్యంలోనంట విగ్రహాలకి అవకాశాన్ని ఇచ్చాడంట. మనము ఆహాబు గురించి మనం తెలుసుకుంటూ ఉంటాం దేవుని యొక్క సన్నిధానంలో. ఆహాబు ఎలాగైతే యెజబెలు తీసుకొచ్చుకున్నటువంటి అశూరు దేవతలకు, బయలు ప్రవక్తలకు ఎలా అవకాశాన్ని ఇచ్చి ఇశ్రాయేలు దేశం అంతటిని పాడు చేసి విగ్రహాలకు ఎలాగూ, దేవతా స్తంభాలకు ఎలా అవకాశాన్ని ఇచ్చాడో, ఆహాజు కూడా విగ్రహాలకు, దేవతా స్తంభాలకు, ఉన్నతమైనటువంటి స్థలాలకు అవకాశాన్ని ఇచ్చి దేవునికి ఆ రాజ్యంలో ప్రాధాన్యత లేకుండా చేశాడు ఆ యొక్క ఆహాజు. అయితే ఇక్కడ ఈ యొక్క హిజ్కియా తన తండ్రిని బట్టి నడుచుకోలేదు. ఎందుకంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఎరిగినవాడు కాబట్టి తన పితరుడైన దావీదు చేసినట్లుగా తన యొక్క పరిపాలనను జరిగించినట్లుగా మనం ఇదే వాక్యంలో మనం చూసేటువంటి వారముగా ఉంటాం. దేవునికి స్తోత్రం కలిగిన. అయితే ఈయన అధికారములోనికి వచ్చినటువంటి మొట్టమొదటిగానే పాడైపోయినటువంటి మందిరపు ద్వారాలు తెరిచాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యం కూడా సెలవిస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? నీ హృదయమే దేవుని యొక్క ఆలయమై ఉందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మన జీవితాలలో పాపము ద్వారాను, లోకము ద్వారాను, లోక సంబంధమైనటువంటి బలహీనతల ద్వారాను మన జీవితం పాడైపోయినటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. మన ఆలోచనలు కానీ, మన తలంపులు కానీ, మన క్రియలు కానీ, మన బలహీనతలు కానీ ఇవన్నీ ఏ విధంగా మార్చబడుతున్నాయి అంటే మన జీవితాన్ని పాడు చేసేసుకొని దేవుని యొక్క సహవాసానికి దూరంగా ఉండేటువంటి వారముగా ఉంటున్నాం ప్రియులారా. అయితే దేవుని యొక్క సన్నిధానంలో పాడైపోయినటువంటి మందిరములు తెరిచాడు ఆ యొక్క యవన కాలంలో. ఈ దినాల్లో మనం యవనస్తులు కనుక మనం చూసినట్లయితే ప్రియులారా, వారు లోకములో పడిపోతున్నారు, లోక వ్యసనాలకు. ఈనాడు మనము భయంకరమైనటువంటి వార్తలను చూస్తున్నాం. వ్యసనాలకు అలవాటు పడిపోయి, లేకపోతే వారి యొక్క సంతోషాల కొరకు, వారి యొక్క సుఖాల కొరకు దేవునిని విడిచిపెట్టి హృదయాన్ని పాడు చేసేసుకొని, దేవుడిస్తున్నటువంటి ఈ యొక్క శరీరాన్ని కూడా పాడు చేసుకొని మరణాన్ని
శాపానికి పాత్రులు అవుతున్నారు. ఈ దినాల్లో మనం ఎక్కడ చూసిన ప్రియులారా యవనస్తుల యొక్క మరణాలే మనం చూస్తున్నాం. ఎందుకని తెలుసా? వారు దేవుని మీద విశ్వాసం లేకుండా నడిపించబడేటువంటి వారంగా వారు నడిపించబడుతున్నారు. ఒకసారి దేవుని యొక్క సన్నిధానంలో హిజ్కియా దేవుని మీద ఎలా ఆధారపడుతున్నాడో, దేవుని మీద ఎలా నమ్మిక కలిగి జీవిస్తున్నాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క మందిరాలు తెరిచి ఆయన చేసినటువంటి మరొక పని ఏంటో తెలుసా? దినవృత్తాంతుల గ్రంథంలో 31వ అధ్యాయంలో మొదటి వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ఒకసారి చూద్దాం. అది సమాప్తమైన తరువాత అక్కడనున్న ఇశ్రాయేలీల వారందరూ యూదా దేశమందంతటిలో బెన్యామీను ఎఫ్రాయిము మనష్షే దేశములంతటను ఉన్న విగ్రహములను నిర్మూలము చేసి దేవతా స్తంభములను ముక్కలుగా నరికి ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టిరి. చాలు ప్రియులారా, ఇక్కడ హిజ్కియా తన అధికారంలోనికి వచ్చిన ప్రారంభంలోనే ఆయన చేసినటువంటి పని ఏంటంటే విగ్రహాలను పగలగొట్టాడు, దేవతా స్తంభములను కూల్చివేశాడు. ఇక్కడ మనం 29వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే ఆయన ఉన్నత స్థలాలను కూడా పగలగొట్టినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఎందుకని ఉన్నత స్థలాలను పగలగొట్టాడంటే ఆయన పరిపాలిస్తున్నటువంటి రాజ్యంలో, ఆయన ఉన్నటువంటి స్థలంలో దేవునికే ఉన్నతమైనటువంటి స్థానము ఇవ్వాలి, కానీ ఈ లోకంలో మరి దేనికి ఉన్నతమైనటువంటి స్థానము ఉండకూడదని ఆయన భావించుకొని ఆ యొక్క దేవతా స్తంభాలను, విగ్రహాలను, ఆ విధమైనటువంటి ఉన్నత స్థలాలను పగలగొట్టినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ అదే రీతిలో షడ్రక్, మెషక్, అబేద్నెగోలు వంటి వారు కూడా వాళ్ళ ప్రతిమకు మొక్కమంటే మేము మొక్కం, ఎందుకంటే మేము నమ్ముతున్నటువంటి మా దేవుడు ఆయన ఉన్నతమైనటువంటి వాడు, ఆయనకు తప్ప మేము మరొకరికి మొక్కమని వారు ఎలాగైతే అగ్నిగుండాన్ని ఎదిరించి నిలబడి వారు ఉన్నతముగా ఒక సాక్ష్యాన్ని సంపాదించుకున్నారో, అదే రీతిలో మన విశ్వాస జీవితంలో కూడా పాడైపోయినటువంటి ఈ జీవితం, ఈ హృదయంలో విగ్రహాలు ఉన్నాయి. ఏది దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నాం? ఒకవేళ నీ ధనాన్ని ప్రేమిస్తున్నావా, లేకపోతే నీకు కలిగినటువంటి మేడలను ప్రేమిస్తున్నావా, నీకు కలిగినటువంటి ఆస్తులను ప్రేమిస్తున్నావా, దేవుని కంటే నీకు కలిగినటువంటి వారిని నువ్వు ప్రేమిస్తున్నావా? ప్రియులారా, దేవుని కంటే మనం ఎక్కువగా దేన్ని ప్రేమించినా అది విగ్రహంగా మార్చబడుతుంది. ఈనాడు మన హృదయంలో దేవుని యొక్క బిడ్డలుగా మనం ఉంటే ఏదేదో చేయాలని, నేను అలా ఉండాలని, ఆ స్థాయికి రావాలని, ఇలా పొందుకోవాలని చాలామంది కోరుకుంటూ ఉంటారే, కానీ మనం ఆ విధమైనటువంటి అభివృద్ధిని పొందాలి అంటే, ఆ విధమైనటువంటి స్థితిలోనికి మనం మార్చబడాలి అంటే ఈ దినాల్లో మనము హిజ్కియాలాగా విశ్వాసం కలిగిన విధముగా మన హృదయంలో ఉన్నటువంటి విగ్రహాలను పగలగొట్టేటువంటి వారముగా ఉండాలి. విగ్రహాలను మనం నిర్మూలన చేసేటువంటి వారముగా ఉండాలి. ఎందుకంటే నీ యొక్క ఆలయంలో, నీ హృదయంలో దేవునికి తప్ప మరి ఎవరికి అవకాశం ఇచ్చేటువంటి వారముగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం కల. ఈరోజు మనం ఏం అడుగుతున్నాం? ఈరోజు దేవుని వైపు మనము ఎలా సంపాదించాలని అడుగుతున్నామే, కానీ విశ్వాసములో ఎలా స్థిరపరచబడి అభివృద్ధిని పొందాలో ఈనాడు జ్ఞాపకం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ప్రియులారు మనం ఉండగలుగుతున్నాం. 2వ దినవృత్తాంతుల గ్రంథము 29వ అధ్యాయము 4వ వచనం నుండి ఒకసారి మనం చదువుకుందాం. యాజకులను లేవీలను పిలువనంపి తూర్పుగానున్న రాజ్య వీధిలో వారిని సమకూర్చి వారికిలాగు ఆజ్ఞ ఇచ్చెను. లేవీలారా, నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని నీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించుకొని పరిశుద్ధ స్థలములనేమి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటకు కొనిపోవుడి. అదిగోండి, ఇక్కడ మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమును పెడముఖమును పెట్టుకొని దానిని అలక్ష్యము చేసిరి. ప్రియులారా, దేవుని యొక్క మందిరాన్ని పితరులు అలక్ష్యం చేశారు. వారు దేవుని యొక్క కోపానికిను దేవుని యొక్క నిందకు వారు గురిగా మార్చబడ్డారు. అయితే ఇక్కడ హిజ్కియా లేవీలకు యాజకులకు పిలుపునిచ్చి మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొనుడి.
దేవుని యొక్క పరిశుద్ధ దేవాలయంలో, పరిశుద్ధ స్థలములో నిషిద్ధమైన వాటన్నిటిని మీరు తీసివేసి అక్కడ జరగవలసినటువంటి ఆరాధన అక్కడ జరిగించాలి. అక్కడ అందుకని దేవుడు నేనే దేవుడినైతే నాకు చెందవలసినటువంటి ఘనత ఏది? ఈరోజు నువ్వు నిజంగా భక్తి కలిగిన విధముగా నువ్వు జీవించగలిగినటువంటి విధముగా నువ్వు ఉంటే దేవుని యొక్క దృష్టికి దేవుడు మెచ్చుతున్నటువంటి భక్తి నీలో కలగాలి. దేవునికి ఇష్టమైనటువంటి భక్తి నీలో అనుగ్రహించబడాలి. నీ ఇష్టానుసారమైనటువంటి భక్తిని మనం చేసేటువంటి వారంగా కాదు మనం ఉండాల్సింది. దేవునికి నచ్చినట్లుగా మనం బ్రతకాలి. దేవునికి ఇష్టమైనటువంటి వారంగా మనం నడవాలి. అలాగూ మనం నడవాలి అంటే ఇక్కడ పరిశుద్ధమైనటువంటి స్థలములో నీ యొక్క హృదయం అది పరిశుద్ధమైనదిగా ఉండవలసినటువంటి స్థానము, అది దేవుడు ఉండాల్సినటువంటి స్థానము. అక్కడ నిషిద్ధమైనటువంటి ఏవైనా వస్తువులు ఉన్నాయో, నీ హృదయంలో, నీ ఇంటిలో, నీ కుటుంబంలో నిషిద్ధమైనవి ఏవైనా ఉన్నాయా? ఒకవేళ అయ్యే ఉన్నవి అయితే ఈరోజే నువ్వు వాటిని తీసేసుకొని దేవునికి గనక స్థానం ఇస్తే దేవుడు హిజ్కియా పక్షాన ఎలాంటి ఆశీర్వాదాన్ని ఇచ్చాడో అదే ఆశీర్వాదాన్ని మన జీవితంలో చూడగలుగుతావు. అదే దీవెనను నీ కుటుంబంలో చూడగలుగుతావు. అదే మేలును మన యొక్క హృదయంలో మనం చూడగలుగుతాం. నువ్వు ఎలా అభివృద్ధిని పొందాలనుకుంటున్నావు, నువ్వు ఎలా దీవించబడాలనుకుంటున్నావు, నువ్వు ఎలా ఆశీర్వదించబడాలనుకుంటున్నావు, నువ్వు ఎలాంటి విధముగా నువ్వు ఏ విధమైనటువంటి అభివృద్ధిలో నువ్వు కలగాలని నువ్వు కోరుకుంటున్నావో నా దేవుడు నీ పక్షాన అదే విధముగా నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నప్పుడు నువ్వు ఎంతవరకు విశ్వాసాన్ని కలిగి ఉన్నావో కూడా దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. ఈరోజు నింపునైనా నా పాత్రలు నింపునైనా, నాకు అది కావాలనైనా, నాకు ఇది కావాలనైనా అని నువ్వు కోరుకుంటున్నావంటే ఈరోజు నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆ విధమైనటువంటి ప్రతిఫలాన్ని దేవునికి ఇస్తాడు. వారు ఆ యొక్క పరిస్థితుల్లో వారందరూ ప్రతిమిల్లారు. అక్కడ ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు అక్కడ అంతమంది ఉన్నప్పటికీ కానీ షడ్రక్, మెషక్, అబేద్నెగోలు వంటి వారు గొప్ప వీరులుగా నిలబడ్డారు. అంటే వారు గొప్ప దేవుని యొక్క కృపను వారు పొందుకునేటువంటి వారుగా వారు నిలబడ్డారు. అంటే కేవలము ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటో తెలుసా? వారు దేవుని యందు సంపూర్ణ విశ్వాసం కలిగినటువంటి వారుగా ఉన్నారు. ఇక్కడ హిజ్కియా అధికారంలోనికి వచ్చిన మొట్టమొదటి యొక్క నెలను విగ్రహాలను అంటే లోక సంబంధమైన ప్రతి దానిని పడగొట్టి విగ్రహాలన్నిటిని కూల్చివేసి దేవతా స్తంభాలన్నిటిని లయపరిచేసి ఆయన దేవుని పరిశుద్ధమైనటువంటి దేవాలయానికి ప్రాధాన్యతనిస్తున్నాడు. ఈరోజు మనము మన పనులను బట్టి దేవుని యొక్క మందిరాన్ని విడిచిపెడతా ఉంటాం. చిన్న చిన్న తలనొప్పులు వచ్చినాయని ప్రార్థనలు చేయడం మానేస్తూ ఉంటాం. వాక్యం చదవటం మానేస్తూ ఉంటాం. దేవుని యొక్క మందిరానికి వెళ్ళడం మానేస్తూ ఉంటాం. ఈరోజు నీ కుటుంబం పక్షాన ఎలా కార్యం జరుగుతాయో ఉంటాయి నువ్వు అలా చేస్తూ ఉంటే. నువ్వు దీవించబడాలి అంటే అందుకని కీర్తనగారు దేవుని ఒక వరం అడిగాడు. అయ్యా, చిరకాలం నీ మందిరంలో నివాసం చేయగలిగినటువంటి ఒక్క వరం దయచాను ఆయన. ఈరోజు మనం దీవించబడాలి అంటే దేవుని యొక్క మందిరములను వర్ధిల్లాలి. ఈరోజు మనం ఆశీర్వదించబడాలి అంటే దేవుని యొక్క కుటుంబాలను ఫలమిచ్చేటటువంటి విధముగా ఉండాలి. ఈరోజు దేవుని యొక్క సన్నిధానంలో మనం దీవించబడాలి అంటే క్షేమకరమైనటువంటి మార్గంలో మనం నడిపించబడాలి అంటే ప్రార్థనకు మనం లోబడి విశ్వాసముతో దేవుని అడిగేటువంటి వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హిజ్కియా తనకు అధికారంలోకి వచ్చినటువంటి ప్రారంభంలోనే దేవుని యొక్క మందిరం వైపు దృష్టి నిలిపాడు. అందుకనే అతనికి మరణకరమైనటువంటి రోగం కలిగినప్పుడు ఆయన దీవించబడ్డాడు. ఆయనకు మరణకరమైనటువంటి రోగం కలిగినప్పుడు ఆ యొక్క మరణాన్ని నుండి విడిపించబడ్డాడు. ఈరోజు మన శరీరంలో ఎన్నెన్ని రోగాలు ఉన్నాయి, టెస్టులు చేశారంటే చాలు. ఒకళ్ళు బీపీలని, షుగర్లని, లేనిపోయిన రోగాలన్నిటినీ మన శరీరంలోనే కనపడుతూ ఉంటాయి. పిల్లరా, సంపూర్ణ ఆరోగ్యవంతముగా నిలబడాలి అంటే దేవుడు మనల్ని స్వస్థపరిచేవాడుగా ఉన్నాడు అంటే ఈరోజు దేవుని మీద నువ్వు విశ్వాసం కలిగిన విధంగా నువ్వు జీవించాలి. ఒక మాటను మీకు జ్ఞాపకం చేసి నేను ముగిచ్చేస్తాను. 2వ దినవృత్తాంత గ్రంథంలో 31వ అధ్యాయంలో 20-21 వచనాలు. అదిగోని హిజ్కియా యోధా దేశమంతను ఇలాగును జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను, అదిగోండి దేవునికి అనుకూలముగాను యథార్థంగాను నమ్మకముగాను పనిచేయచ్చు వచ్చాను. అతడు దేవుని ఆశ్రయించుటకై దేవుని యొక్క మందిరపు సేవా విషయంలో ధర్మశాస్త్ర విషయం అందేమి
ధర్మమంతటినేమి తాను ఆరంభించిన ప్రతి పని తమ హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులరా, ఇక్కడ హిజ్కియా ఆశీర్వదించబడ్డాడు అంటే దేవుని యొక్క సన్నిధానం ఆయనకు అనుకూలంగా ఉన్నాడు. ఆయన సన్నిధానంలో యథార్థంగా ఉన్నాడు. ఆయన సన్నిధానంలో సేవ పరిచర్య విషయంలోను, దేవుని యొక్క మందిరం విషయంలోను, అతను చేస్తున్న పరిపాలన విషయంలోను విగ్రహాలకు అవకాశం ఇవ్వకుండా, లోకమునకు అవకాశం ఇవ్వకుండా దేవునికి స్థానం ఇచ్చి, దేవునికి అవకాశాన్ని ఇచ్చి, ఆయన దేవునికి అనుకూలముగా యథార్థంగా నమ్మకంగా నడిపించబడుతూ ఆయన చేస్తున్న ప్రతి ఒక్క పనులు ఆ విధంగా చేస్తున్నాడు. కాబట్టి అతను వర్ధిల్లుతూ వచ్చాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈనాడు నువ్వు చేస్తున్నటువంటి పనులు నువ్వు వర్ధిల్లాలి అంటే, ఈరోజు నువ్వు చేస్తున్న వ్యాపారంలో వర్ధిల్లాలి అంటే, నువ్వు చేస్తున్న ఉద్యోగులను వర్ధిల్లాలి అంటే నువ్వు యథార్థంగా ఉండాలి. అందుకని యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానుడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీ యథార్థత నీ వృద్ధిలోనికి నడిపిస్తుంది. నీ యథార్థత నిన్ను ఉన్నతమైనటువంటి స్థానంలో నడిపిస్తుంది. యథార్థంగా నడిచాడు, దేవునికి అనుకూలంగా నడిచాడు, విశ్వాసంతో నడిచాడు, ప్రతి పరిస్థితి నుండి జయించుచు ముందుకు నడిపించబడ్డాడు హిజ్కియా. ఈరోజు నీ జీవితంలో అభివృద్ధిని పొందాలి అంటే విశ్వాసముతో దానిని జయించినట్లుగా దేవుని మీద ఆధారపడి దేవుని యొక్క మందిరములో నువ్వు ఫలం ఇచ్చేటట్లుగా ఉండాలి. నువ్వు అభివృద్ధిని పొందాలన్నా దేవుని మీద ఆధారపడాలి. నువ్వు అభివృద్ధిని పొందాలన్నా దేవుని వైపు తిరగాలి. ఆ విధంగా నువ్వు ఎప్పుడైతే తిరుగుతావో నువ్వు ఆశీర్వాదకరంగా మార్చబడతావు. హిజ్కియా ఆ విధంగా ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు అంటే, హిజ్కియా ఆ విధంగా వర్ధిల్లాడు అంటే, హిజ్కియా మరణకరమైనటువంటి రోగం నుండి తప్పించబడ్డాడు అంటే అతను దేవుని మీద నమ్మిక కలిగి ఉన్నాడు, దేవుని వైపు చూశాడు, ఆశీర్వాదకరంగా ఉన్నాడు, వర్ధిల్లాడు. అట్టి కృప మీ జీవితాల్లో కూడా ఉండాలి అంటే మీరును మీ కుటుంబాలను దేవుని యొక్క సన్నిధానంలో వర్ధిల్లాలి అంటే మీరు దేవుని యొక్క సన్నిధానంలో పరిచర్యలోను ఆయనకు అనుకూలంగాను క్రమంగాను మీరు నడుచుకుంటే దీవించబడతారు. అందుకని మనం యెహోషువ గ్రంథంలో చూడగలుగుతాం కదా, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాను. నీ కుటుంబం అంతా దీవించబడాలంటే దేవుని యొక్క మందిరంలో సేవా పరిచర్య విషయంలో నమ్మకముగాను ఆయనకు అనుకూలంగా మీరు జీవించండి, విశ్వాసంతో నడవండి. దేవుడు మీ ఎడల మీ కుటుంబాల ఎడల గొప్ప కార్యాలు చేస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువానికి స్తోత్రాలు. తెలియజేయబడినటువంటి యొక్క మాటలను బట్టి మేమును హిజ్కియా వలె విశ్వాసం కలిగి మేము ముందుకు కొనసాగించబడుతూ మా కుటుంబాలలో దీవెన ఆశీర్వాదం పొందుకోవడానికి సహాయం తెచ్చాయి. ఈ వర్తమానం విన్న ప్రతి ఒక్క కుటుంబాల్లో నాయన, ప్రతి ఒక్క బిడ్డల జీవితాల్లో నాయన దీవెనకరంగాను ఆశీర్వాదకరంగా వర్ధిల్లునట్లుగా నీ సహాయమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా తండ్రి, లోకమునకే కానీ, లోక బలహీనతలకే కానీ, విగ్రహాలకే కానీ, లోక సంబంధమైనటువంటి దేనికి అవకాశం లేకుండా ఈ యొక్క హృదయంలో, ఈ యొక్క దేవాలయంలో పాడైపోయిన ఈ స్థితిని బాగు చేసుకొని నాయన నీకు అవకాశాన్ని ఇచ్చినట్లుగా నీ సహాయమును దయచేసి కుటుంబాల్లో సమృద్ధినిచ్చి, దీవెనిచ్చి, ఆశీర్వాదకరంగా ఉంచి మరలా ఈ కార్యక్రమం మేము పాలు పొందుకున్నంత వరకు నీ సహాయమునిచ్చి సమృద్ధిలో నడిపించమని, సియోనులను మమ్మల్ని మా కుటుంబాలను దీవెనకరంగా మార్చమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు అనే యొక్క కృప, పరిశుద్ధాత్మ కన్యున సహవాసము, సన్నిధి, ఆదరణ కూడిన మనకును కుటుంబాలకు దీవెనకరంగా ఆశీర్వాదం అనుగ్రహించి వర్ధిల్లింపచేయునుగాక. ఆమేన్.